ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల హిందూ శ్మశాన వాటికలో నవనిర్మాణ సమితి పర్యవేక్షణలో అందమైన బృందావనం. ప్రాజెక్టు పరిశీలించి మొక్కలు నాటిన మంత్రి ఫరూక్. నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో నూతన సీఐగా బాధ్యతలు చేపట్టారు. సూర్యమౌళి శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. శ్రీ ఉమామహేశ్వర యాగంటి క్షేత్రంలో రథం ఎక్కడ, ఎన్నికల ముందు మాయం, పట్టించుకోని అధికారులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలు చేపట్ట ఇస్మాయిల్. అభినందనలు తెలిపిన పోలీస్ సిబ్బంది. మహానంది క్షేత్రంలో కన్నుల పండగ సామూహిక వరలక్ష్మి వ్రతం. అమ్మవారికి ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తులు. నంద్యాల ముస్లిం జేఏసీ ఎన్నికలకు సర్వం సిద్ధం. కన్వీనర్ అతావుల్లా ఖాన్. కలకత్తా వైద్యురాలిపై జరిగిన దారుణ సంఘటన ఖండించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం. నల్లమల అడవిలో నుండి దారి తప్పి అరటి తోటల్లోకి వెళ్లింది హల్చల్ చేసిన కొండ చిలువ. శ్రీశైలం మహాక్షేత్రంలో 2వ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం. నంద్యాల మున్సిపాలిటీ హిందూ శ్మశాన వాటికలో నవనిర్మాణ సమితి పర్యవేక్షణలో అందమైన బృందావనం ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇందులో శివుని విగ్రహం ముందు రాశివనం పేరుతో 12 రాశులకు 12 మొక్కలను శాస్త్ర ప్రకారం ఎంచుకుని నాటడం జరిగింది. అందులో ఒక మొక్కను శివుని విగ్రహం ముందు డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో మంత్రి ఫరూక్ మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ముందుగా శ్మశాన వాటికలో జరిగిన అభివృద్ధి పనులకు మంత్రి ఫరూక్ పరిశీలించారు. ఓక్ స్వర్గధామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ మధుసూదన్ మంత్రి ఫరూక్ ను వివరించారు. ఎక్కడా లేదు ఈ విధంగా నంద్యాల జిల్లాలో స్వర్గధామం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ శ్మశాన వాటిక కాదు, అందరూ ఆనందకరంగా ఉండడానికి పచ్చని మొక్కలు నాటడం జరిగిందని, హిందువులు రాబోయే రోజుల్లో ఇక్కడే కార్తీక వనపూజ కార్యక్రమం ఇక్కడే జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో ఉన్న హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని, ఇక్కడ కావాల్సిన అవసరాలు ఖచ్చితంగా తీరుస్తామని తెలిపారు. అలాగే మన వాతావరణాన్ని కూడా పచ్చదనంగా ఉంచుకోవడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ కూడా చదివే చోటనే తప్పకుండా ఎన్నికలు రాకుండా నంద్యాలలో ఉన్నంత మంచి స్థలము 5 ఎకరాలు నాకు తెలిసి హిందూ శ్మశాన వాటికి ఎక్కడ ఉండిండదు. కాదా సార్, ఇక్కడ మనము 3 ఫ్రీజర్ బాక్సులు పెట్టాము. అది వెహికల్ ఏదో ప్రాబ్లం వచ్చింది. మేము కూడా ఇంకొకటి ప్రొక్యూర్ చేయాలని డోనర్ కోసం చూస్తున్నాం. ఓసారి ఊర్లోనే 2 చనిపోయి పైన 4 అవుట్లెట్స్ పెట్టినాం. వచ్చి
ఒక్కసారి ఇట్లా ఆఫీస్ రూమ్ చూసేసి ఇది స్వర్గధామం మెయిన్ ఆఫీస్. మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాం సార్. మనకు కావాల్సినంత ప్లేస్ ఉంది. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు పంపించే స్థలాన్ని స్వర్గధామ అని నామధేయం చేశాం. మొదటగా బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి వెనకల చేశాము. అయిన తర్వాత కరోనా పీరియడ్ లో కూడా ఒక్క రోజు కూడా ఆపకుండా రోజుకు 10 శవాలు వస్తున్నా కూడా ఇక్కడ మనము దహన సంస్కారాలు అన్ని చేశాము. ఇప్పుడు ఈ స్వర్గధామం ఒక అందమైన బృందావనంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో రాశివనం 12 రాశులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, మధ్యలో 2 ఎకరాల్లో పూలు, కాయలు, తీగలు, పెద్ద చెట్లతో ఒక బృందావనాన్ని కూడా మనం తయారు చేశాం. స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో మేము అందిస్తున్నటువంటి వసతులు, సౌకర్యాలు, చనిపోయిన వెంటనే మాకు ఫోన్ కాల్ రాగానే వాళ్లకు వైకుంఠ రథం పంపించడం, వాళ్ళ ఇంటి దగ్గరికి ఏ విధంగా చేయాలి దహన సంస్కారాలు ఆరు అంతిమ చర్యలు, ఇంటి దగ్గర స్నానం కానీ, పాడెను పడుకోబెట్టడం కానీ, వాటికి అంతిమ సంస్కారాల సేవాదళ్ళని కార్యకర్తలను వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. ఫ్రీజర్ బాక్స్ ని కూడా వాళ్లకు పంపిస్తున్నాం. 3 ఫ్రీజర్ బాక్సులు ఉచితంగానే మనం ఇస్తున్నాం. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర ఘాట్ దగ్గర దింపుడు కళ్ళెం చేశాం. అక్కడి నుంచి కాల్పులు చేసేవాళ్ళు దహన వాటికలకు, పూడుపులు చేసే వాళ్ళకు కూడా ఒక సీక్వెన్స్ ప్రకారం మనము పూడికలు చేస్తూ ఉన్నాం. దహనాలు చేసే వాళ్లకు కూడా ఇబ్బంది లేకుండా కర్ర, నూనె, పూజ సామాగ్రి, వసతులు అన్ని కూడా మనము స్వర్గధామమే చేస్తూ ఉంది. ఇటువంటి 7 ఎకరాల్లో ఎవరైనా ఇక్కడికి వస్తే ఇది ఏదో శ్మశాన వాటిగా కాకుండా ఇక్కడికి వస్తూనే మన ఇంట్లో చనిపోయిన వ్యక్తికి గౌరవప్రదంగా, ఆహ్లాదకరంగా ఉండాలని ఈ కొత్త ప్రాజెక్టు మేము తీసుకొని వచ్చాం. 13 అడుగులు ఉన్న ధ్యాన ముద్రలో ఉన్న శివుడు, ఇంతటి అందమైన బృందావనం శ్మశాన వాటికలో నాకు తెలిసి దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ఇంత మంచి శ్మశాన వాటిక ఎక్కడా లేదని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచినటువంటి మంత్రి గారికి, కమిషనర్ గారికి, నవనిర్మాణ సమితి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టుతున్నటువంటి మధుసూదన్ రావు గారికి, ఇతర పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. శ్మశాన వాటిక అంటే ప్రతి ఒక్కరి దృష్టిలో అది ఒక భయంకరమైనటువంటి వాతావరణం అనేది అందరికీ తెలుసు. కానీ అలాంటి వాతావరణాన్ని మారుస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని గతంలో ఈ అలాగే గత 2017 నుంచి మున్సిపాలిటీ వారు ఎవరైతే మున్సిపల్ కౌన్సిల్ మొత్తము వీళ్లకు చేదోడుగా ఉంటూ వాళ్ళకు మద్దతుగా ఉంటూ నిధులను గాని మంజూరు చేస్తూ ఇక్కడ మా వంతు సహాయ సహకారాలు గాని అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కి కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలలో మా వంతు కృషి గాని దీంట్లో చేయడం జరుగుతుంది. గతంలో గాని ఎంపీ ల్యాండ్స్ కింద 10 లక్షలతో ఈ రోజు ఒక బృందావనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి విచేసే వారికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నటువంటి నవనిర్మాణ సంస్థ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిల్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళకందరికీ అభినందనలు తెలియజేసుకుంటాం. నవము నిర్మాణం సమితి విధంగా ఏర్పడినారు అంతా. నేను దాదాపుగా 25 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో మీరు చూస్తుంటారు కైలాసం కట్టించాం. అప్పుడు మున్సిపల్ కమిషనర్ ఎవడు ఉన్నాడు, ఆయన ఐఎస్ఆర్ డైరెక్టర్ ఆర్డీఓగా. తర్వాత పరిపాలన చెప్పి చూస్తే ఎక్స్ట్రా కట్టాడు. స్వర్గం ఎక్కువ అది సబ్మిట్ చేశాడు. లొకేషన్ చూస్తే ఉంటుంది. చూసారా అతను పేరు పట్టుదల ఇస్తారు. నేను స్పీకర్ గా, డిప్యూటీ స్పీకర్ ఉన్నాం. ప్రత్యేకంగా వచ్చి పిలిచినాడు మీరు రావాలి. నేను పోయి చూసి కాపమని ఏమిటో తెలుస్తుంది. చాలా వండర్ఫుల్ చేసిండు. దగ్గర ఈ కృష్ణ పుస్తకాలు కూడా వచ్చినాయి, గోదావరి పుస్తకాలు. అవి కూడా రావడం వల్ల ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ కలిపి ఫండ్స్ అడగలే.
మీ అవుట్ సైడ్ లొకేషన్ చేయండి, లోపలంతా మేము చేసుకుంటాం చెప్పారు. దాదాపు నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో నూతన సీఐగా సూర్యమౌళి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నంద్యాల జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న సూర్యమౌళిని జిల్లా ఎస్పీ 3 టౌన్ సీఐగా బదిలీ చేశారు. ఇక్కడ ఉన్న సీఐ నరసింహులను విఆర్ కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా నూతన సీఐ సూర్యమౌళి మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పేకాట, ఇసుక, పీడీఎస్ అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితులను రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు 3 టౌన్ పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. మాట్లాడండి, ఒకవేళ లేదంటే వాళ్ళు ఏదో కంప్లీట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసుకున్నాం. సారు సూచనల మేరకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మీ దృష్టికి ఏమైనా విషయాలు వచ్చినా కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. యాగంటి క్షేత్రంలో 5 ఏళ్ల అరాచక పాలనలో యాగంటి ఉమామహేశ్వర స్వామి సన్నిధానంలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేయాలని భక్తజనం కోరుతుంది. 4 దశాబ్దాలుగా సేవలందించిన స్వామివారి రథం ఎన్నికలకు ముందు మాయమైనప్పటికీ అధికారులు మౌనంగా ఉండిపోయారు. రాతి చక్రాలు, విభిన్న కళాకృతులు, సుమారు 4 టన్నుల ఇనుముతో తయారు చేసిన సుమారు 12 అడుగుల ఎత్తు ఉండే రథం ఎలా మాయమైందో మిస్టరీగానే మారింది. ఆలయం గర్భగుడి వెనుక సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేటి నీటితో స్వామిని అభిషేకిస్తారు. అందులో కొందరు భక్తులు కాళ్ళు కడుగుతున్నా అడ్డు చెప్పేవారు లేకుండా పోయారు. అందులోనే ప్రసాదాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు పడేశారు. కోనేరును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉండగా పట్టించుకోలేదు. స్వామిని అభిషేకించేందుకు టెట్రా ప్యాకెట్లలోని పాలు వినియోగిస్తుండడం గమనార్హం. ఏకశిలాపై ఉన్న స్వామి, అమ్మవారి ప్రతి దెబ్బతిని విగ్రహం ఆనవాళ్లు మసకబారుతున్నాయి. విగ్రహాలకు వెండి తొడుగు వేసి అభిషేకించాలని పురావస్తు శాఖ అధికారులు గతంలోనే సూచించినా పాటించడం లేదు. మేము నామకం చేసినాము, మా సారోలు చెప్పినాము, మేము చేసినాము, పకడ్బందీగానే ఉంది అని చాలా బాగానే ఉంది, గట్టిగానే ఉంది అని చెప్పు. చెప్పలేకేమో ఏమేమి అంత మాట చెప్పాలి.
నంద్యాల జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐగా ఇస్మాయిల్ గురువారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రాజారెడ్డిని అన్నమయ్య జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడంతో ఆ స్థానంలో సీఐగా ఇస్మాయిల్ నియమించారు. ఈ సందర్భంగా నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితులను రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. బాధితులు స్వీకరించిన సీఐకు సిబ్బంది అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, ట్రాఫిక్ సిఐగా నంద్యాలలో ఉన్నాను. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంద్యాల 2000 నాకు ట్రాన్స్ఫర్ అయింది, చార్జ్ తీసుకోవడం జరిగింది. మరి నంద్యాల ప్రజల టూ టౌన్ పరిధిలో ఉన్న ప్రజల అభిష్టానం మేరకు మరి నా డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి, అలాగే ఎల్లవేళలా పోలీసు అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నిస్తాను. అలాగే మరి పోలీసు ప్రజలు రెండు చేతులు చప్పట్లు కొట్టాలంటే మనకు ఒక పోలీసు మాత్రం ఏం చేయలేదు. ప్రజల సహకారం కూడా నేర నియంత్రణలో భాగం కావాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాను. మరి నంద్యాల చాలా పీస్ఫుల్ టౌను, దాన్ని అట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మా ప్రయత్నము. దీంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలా. మీ సలహాలు సూచనలు కూడా మేము తప్పక పాటిస్తాము. అలాగే ఈ రౌడీయిజం కొంత ఉంది, దాన్ని తప్పకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత కొంత దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఇది కూడా మేము తప్పకుండా నియంత్రణ చేస్తాము. సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాము. మరి ఈవిటీజింగ్, ఇవి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మేము దశలవారీగా చేస్తూ మీ మన్నలు పొందుతామని చెప్పి నేను ఆశిస్తున్నాను. మహానంది క్షేత్రంలో ఘనంగా జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతం. ముందుగా వరలక్ష్మి అమ్మవారికి ముత్తైదువులు పూజా ద్రవ్యాలతో, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణగా అభిషేక మండపాన్ని తీసుకుని వచ్చి అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, సాంగోపాంగ వరలక్ష్మి వ్రతం, తోర పూజ చేసి అందరినీ కట్టుకుని ఒకరికొక వాయనాలు, తాంబూలాలు ఇచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలైన అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతులు పాల్గొని వందలాది మంది మహిళలకు స్వయంగా తాంబూలాలు, రవిక, గాజులు, ఇతర సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చారు. పూజ అనంతరం పుష్కరిణితో అమ్మవారికి సాగనంపారు. అఖండ దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది. మనకి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమానికి మనకి ఎంతో అలాగే రెండవ సహాయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర జిల్లా బాధితులు కూడా వచ్చి ఈ యొక్క అఖండ దీపస్థాపన చేసి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించారు. అందరూ కూడా చక్కగా మనసులో మహాలక్ష్మి మహా
నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ లోని ఉస్మానియా పాఠశాల నందు ఈ నెల 18వ తేదీ అనగా ఆదివారం ఉదయం 10:30 గంటలకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఈ ఎన్నికల తర్వాత జిల్లా వ్యాప్తంగా జేఏసీ విస్తరిస్తామని కర్నల్ అతావుల్లా ఖాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కన్వీనర్ గన్ని కరీం మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నంద్యాల పట్టణంలో అన్ని ముస్లిం జమాతుల ప్రతినిధులు, మత పెద్దలు, కమ్యూనిటీ పెద్దలు, ముస్లిం సంఘాలు నాయకులు, ముస్లిం అసోసియేషన్ల నాయకులు పాల్గొని ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకత్వాన్ని బలపరచాలన్నారు. మరి అన్ని విషయాలు కరీం గారు కూడా చెప్పారు. ఎల్లుండి మీటింగ్ కు ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా మరి మంచి హృదయంతో పాల్గొని ఈ ఎన్నికలు సజావుగా జరిగి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మీడియా ద్వారా నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడనగా ఆదివారం అనగా 18/8/2020 తేదీ ఉదయం 10:30 ఫారూక్ నగర్లోని ఉస్మానియా స్కూల్ నందు నంద్యాల ముస్లిం జేఏసీ ఎలక్షన్ల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. అది రాజ్యాంగబద్ధంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఈ నంద్యాల ముస్లిం జేఏసీ ఎలక్షన్ నిర్వహిస్తారు. ఇది పెద్దల పర్యవేక్షణలోనే జరుగుతుంది ఎలక్షన్లు. కాబట్టి ప్రతి ఒక్క సంఘాలు, నాయకులు, అసోసియేషన్లు ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇది డివిజన్ లెవెల్ అయిన తర్వాత అన్ని డివిజన్లు కలుపుకొని జిల్లా వ్యాప్తంగా కానీ ఈ జేఏసీని మేము విస్తరించడానికి తదుపరి చర్యలు తీసుకోవడానికి మేము ముందుంటాం తెలియజేస్తున్నాము. సోదరులారా, నంద్యాల పట్టణ ప్రజలకందరికీ మరి తెలిసిన విషయమే. నంద్యాలలో ముస్లిం జేఏసీగా మనం గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మరి ఆ జేఏసీని ప్రతి 2 సంవత్సరాలకు ఒక తూరి ఎలక్షన్ ద్వారా, బ్యాలెట్ ద్వారా ఎన్నుకొని మనము దాన్ని కొనసాగించాల అనే ఉద్దేశం ఉండింది. మరి ఆ 2 ఇయర్స్ టర్మ్ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఎలక్షన్ జరపలేకపోయినాము. మరి మధ్యలో ఈ పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం, మరి ఇవన్నీ ఉన్నందువల్ల దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినాం. మరి అందుకు సంబంధించి ఈనాటి ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి మొత్తం నంద్యాలలోని ప్రజా సంఘాలు, ముస్లిం ఆర్గనైజేషన్స్ అందరూ పాల్గొని 18వ తేదీ ఉదయం 10:30 ఫరూక్ నగర్ నందలి మరి ఉస్మానియా స్కూల్ నందు మరి ఎలక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఆ రోజు కమిటీ ఎన్నికలు జరుగుతాయి. మరి ఆ కమిటీ మరి కన్వీనర్, కో కన్వీనర్లను ఎన్నుకునే బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఎన్ఆర్సీ ఉద్యమంలో కానీ, బోర్డు స్థలాల ఆక్రమణ విషయంలో కానీ, ముస్లింలకు ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా, నిర్భయంగా నిలబడిన ఏకైక సంఘం నంద్యాల ముస్లిం జేఏసీ అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను నేను. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దాదాపుగా నంద్యాలలో ఉండే 100 ఆర్గనైజేషన్స్ ముస్లింవి, తర్వాత జమాతులు, సున్నీ తబ్లీగ్ జమాత్ కానీ, సున్నీ జమాత్ కానీ, అహ్లే హదీస్ జమాత్ కానీ, ఏ జమాతులు ఉన్నాయో అన్ని జమాతులు, జమాతే ఇస్లామీ హింద్ కానీ, ఇలాంటి జమాతులు అందరూ పెద్ద పెద్ద జమాతులు కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భం పోయినసారి చూసాం మేము. ఈసారి కూడా అలాగే వారి తోడ్పాటు, వారి సహకారం ఉంటుందని మేమంతా నమ్ముతున్నాము. దాదాపుగా 100 సంఘాలు ప్లస్ జమాతులు అంటే దాదాపుగా 150 మంది ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు అందరూ వస్తారు కనుక
ఇక్కడ నిష్పక్షపాతంగా పారదర్శకమైన ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మన చేతిలో లేదు. అది పక్కా 100% దైవేచ్ఛ. ఈ ఎలక్షన్లు జరగకుండా కొన్ని దుష్టశక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి కూడా మా దాకా న్యూస్ వచ్చింది. నేను వారికి కూడా విన్నవించుకునేది ఏమంటే, నిజంగా ఐకమత్యం కోరుకునే వాళ్ళైతే, ముస్లింల ఐక్యత కోరుకునే వారైతే, ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడేవారైతే మీరు ఇలాంటి చౌకబారు పనులు చేయొద్దండి. మీరు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి. ఏమో దేవుడు మిమ్మల్ని కూడా ఎలక్షన్లో ఎన్నుకోవచ్చేమో, మిమ్మల్ని కూడా నాయకుడిగా ప్రజలు ఎన్నుకోవచ్చేమో. దయచేసి ఎన్నికలను మాత్రం నిర్విరామంగా నిర్విఘ్నంగా చేసేటట్లు మీ వంతు మీరు సహాయ సహకారాలు అందించాలని ఈ ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవారికి నేను విన్నవించుకుంటున్నాను. ఐకమత్యంగా ఉండడం వల్ల మనం ఏం సాధించవచ్చు, ఐకమత్యం కోల్పోవడం వల్ల మనం ఏం కోల్పోతున్నాము అనేది కూడా ఈ ఎన్నికల ద్వారా మనం రుజువు చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఫారూక్ నగర్లోని ఉస్మానియా స్కూల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికల కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముస్లింల పక్షపాతి, ముస్లింల మేలు కోరేవాళ్ళు అందరూ ఈ ఎన్నికల్లో సహాయ సహకారాలు ఇచ్చాలని మరొకసారి కోరుకుంటూ జై హింద్. వైద్యులపై దాడులను వెంటనే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఇటీవలే కాలంలో అర్ధరాత్రి అనకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులపై దాడులు జరపడం చాలా బాధాకరమైన విషయమని, అలాగే కలకత్తాలో జూనియర్ వైద్యురాలని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని దీన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘ నంద్యాల పట్టణ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు, ప్రచార కార్యదర్శి యాకూబ్ తదితరులు మాట్లాడుతూ వైద్యులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర సంఘ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, వేళకాని వేళల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి ఇద్రీస్ షేక్, సభ్యులు షేక్ మహబూబ్ బాషా, సుహైల్ రానా, ముల్లాక కాజా హుస్సేన్ పాల్గొన్నారు. వీడియో కావాలి ఆయన సినిమాలో, తంగనాం సినిమాలో ఒక రిమాండ్ పెట్టుకుంటాడు కదా. సినిమా పట్టుకోయా నువ్వు పేపరు. నేను ఆర్ఎంపీ డాక్టర్ లేదా సార్, నేను నన్ను పట్టుకోమన్నా. నంద్యాల జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కలకత్తాలోని హౌస్ సర్జన్ నిర్వహిస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ వారి ఆత్మకి శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ మేము తదుపరి వారి మనోభావాలకి మేమందరం మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతోనే గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా తరఫున మొత్తం గ్రామీణ వైద్య సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రభుత్వాలు వారిని నిందితుల్ని కఠినంగా శిక్షించే వరకు, ఆ వైద్యురాలికి న్యాయం జరిగే వరకు తమ ప్రాక్టీస్ల యందు ప్రతిరోజు నల్ల బ్యాడ్జీల ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఆమె ఆత్మని శాంతి చేకూర్చాలి. అదేవిధంగా ఆమెకు న్యాయం జరగాలి. యావత్ భారతదేశంలోని వైద్యం నిర్వహిస్తున్న ప్రతి ఒక్క వైద్యులకి యొక్క విలువలను గుర్తించి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మరొక్కసారి ఆమెను ఆత్మశాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. కలకత్తాలో వైద్యురాలపై జరిగిన దారుణాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. ఆ వైద్యురాలపై ఉడిగట్టినటువంటి దారుణాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేరం చేసినటువంటి వ్యక్తులని
తక్షణమే అరెస్ట్ చేసి వారికి తగిన విధంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వేయింబౌళ్ళు వైద్య సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్యం చేయడానికి ఏ వైద్యుడైనా ముందుకు రావాలన్నా రాత్రిళ్ళు వారి యొక్క డ్యూటీలు నిర్వర్తించాలన్నా చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి వైద్యులపై దాడులను వెంటనే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము గ్రామీణ వైద్యులందరూ కోరుతున్నాం. ఈ వైద్యురాలకి జరిగినటువంటి దారుణాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆ వ్యక్తులని శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సురేష్ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని ఖండిస్తున్నాము. మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైద్యం నారాయణ హరి అన్నారు. అలాంటిది వైద్యులపై దాడి చేయడం చాలా దారుణమైన విషయము. ఎందుకంటే అందులో పైగా మహిళను దారుణంగా అంత కిరాతకంగా హత్య చేసినా కూడా ఆ నిందితులు ఇంతవరకు పట్టుకోకపోవడం ప్రభుత్వాల చేతకంతనం అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకా మరోసారి వైద్యులపైన దాడులు చేయాలంటే భయపడే విధంగా చట్టాలను తీసుకురావాలని కోరుతూ మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నల్లమల అడవిలో నుండి దారి తప్పి అరటి తోటలోకి వెళ్లి హల్చల్ చేసింది కొండచిలువ. మహానంది మండలంలోని శ్రీనగర్ గ్రామానికి సమీపంలో తెలుగు గంగా కాలువ పక్కనే విస్తరించింది నల్లమల. అక్కడి నుండి వచ్చిన కొండచిలువ అరటి తోటలో ప్రవేశించింది. దీన్ని చూసి పరుగులు తీశారు రైతులు, వ్యవసాయ కూలీలు. అయన్నూరుగు ప్రాంతానికి చెందిన నేచర్ స్నాక్ క్యాచర్ చంద్రమోహన్ కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలేశారు. వీడియోనా ఫోటో వీడియో ఫోటో శ్రీశైలం మహాక్షేత్రంలో 2వ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని దేవస్థాన ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలో గల చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో సుమారు 1500 మంది మహిళా ముత్తైదువులు పాల్గొన్నారు. వీరికి దేవస్థానమే పూజా సామాగ్రిని ఉచితంగా అందజేసి అర్చకుల వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పంతో వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిపించారు. అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా రవిక, పూలు, గాజులు ప్రసాదం అందచేసి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. ఈ వ్రతంలో పాల్గొన్న మహిళలందరికీ దేవస్థాన అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లుగా ఆలయ ఈవో పెద్దిరాజు తెలుపగా ఈ వ్రతంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల హిందూ శ్మశాన వాటికలో నవనిర్మాణ సమితి పర్యవేక్షణలో అందమైన బృందావనం. ప్రాజెక్టు పరిశీలించి మొక్కలు నాటిన మంత్రి ఫరూక్. నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో నూతన సీఐగా బాధ్యతలు చేపట్టారు. సూర్యమౌళి శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. శ్రీ ఉమామహేశ్వర యాగంటి క్షేత్రంలో రథం ఎక్కడ, ఎన్నికల ముందు మాయం. పట్టించుకోని అధికారులు, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలు చేపట్ట ఇస్మాయిల్. అభినందనలు తెలిపిన పోలీస్ సిబ్బంది. మహానంది క్షేత్రంలో కన్నుల పండగ సామూహిక వరలక్ష్మి వ్రతం. అమ్మవారికి ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తులు. నంద్యాల ముస్లిం జేఏసీ ఎన్నికలకు సర్వం సిద్ధం. కన్వీనర్ అతావుల్లా ఖాన్. కలకత్తా వైద్యురాలిపై జరిగిన దారుణ సంఘటన ఖండించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం. నల్లమల అడవిలో నుండి దారి తప్పి అరటి తోటలోకి వెళ్లింది హల్చల్ చేసిన కొండ చిలువ. శ్రీశైలం మహాక్షేత్రంలో 2వ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.